గురువులు వేచియున్నారు పవిత్ర పీఠము చెంత. ధూపదీప పుష్పాలతో దేవుని ఆరాధిద్దాం. ప్రతిక్షణం చేసిన మేలులకు స్తుతించుదాం, ఆరాధిద్దాం, కీర్తనలు పాడుదాం. స్తుతులు మహిమలు స్తోత్రములు అర్పించుదాం ఈ బలి పూజలో. స్తుతులు మహిమలు స్తోత్రములు అర్పించుదాం ఈ బలి పూజలో. పూజా గురువులు వేచియున్నారు పవిత్ర పీఠము చెంత. ధూపదీప పుష్పాలతో దేవుని ఆరాధిద్దాం, దేవుని ఆరాధిద్దాం. ఈనాటి గ్రెగోరియా పూజా బలి ఈ క్రింది విన్నపముల కోసం అర్పించబడుతూ ఉన్నది. పెంటారెడ్డి మరెడ్డి మరియు నక్షత్రమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి థోమాస్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. మోరా విక్రమ్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఎం విజయలక్ష్మి ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. తాతిరెడ్డి షౌరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి చిన్నపరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. గాదె ఫ్రాన్సిస్ షౌరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి చిన్నపరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. రాజపురెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి చిన్నపరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఎంఎం జోసఫ్, లూయిసా, గ్జేవియర్ మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఫాతిమా జోసఫ్, రీతా మరియు పెర్లీ వారు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. రాచమల్ల జోజిరెడ్డి మరియు మేరీ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి మర్రెడ్డి మరియు నక్షత్రం ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఉడుమల రాణి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఉడుమల ఇన్నారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఉడుమల రాణి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఎలిజబెత్, జాన్ మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పి ఆరోగ్యస్వామి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఏరువ బాలరెడ్డి, మరియమ్మ మరియు చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఏరువ ఇన్నారెడ్డి మరియు నిర్మల కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఏరువ ప్రకాష్ రెడ్డి, ఏరువ మాణిక్యమ్మ మరియు ఏరువ అన్నమ్మ కుటుంబంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఏరువ విజయ్ కుమార్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. తుమ్మ పాపిరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి దుస్తీనమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. తుమ్మ జోజిరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి విజయరాణి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. కుమ్మారెడ్డి జెరోమ్ రెడ్డి వారి కుటుంబంలో గడిచిన 14 తరములలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుమ్మారెడ్డి జెరోమ్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. పోతకామురి జుస్తీనయ్య, లోర్దుస్ మేరీ, ఆంబ్రోస్ మరియు రోస్ రాణి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సెసిల్ మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. బిషప్ ఎద్దనపల్లి ఆంబ్రోస్, ఫాదర్ దేవయ్య మరియు ఫాదర్ పాపయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సెసిల్ మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు.
పెంటారెడ్డి థోమస్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పెంటారెడ్డి ఫాతిమా, సిస్టర్ చిన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఫాదర్ బెల్లంకొండ జయరాజ్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పెంటారెడ్డి ఫాతిమా, సిస్టర్ చిన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు క్రీస్తు మనందరినీ కూడాను మీరు నా స్నేహితులని పిలిచి అభిషేకించి ఒక ప్రత్యేకమైన మార్గదర్శనాన్ని చూపించి ఉన్నాడు. ఆ మార్గదర్శమే, ఆదర్శమే దేవుని చిత్త ప్రకారం జీవించడము, విశ్వాసం కలిగి జీవించడము. దానినే మనము క్రైస్తవ జీవితమని, విశ్వాస ప్రయాణమని, క్రైస్తవ జీవన ప్రయాణమని పిలుస్తూ ఉంటాం. ఈ క్రైస్తవ జీవన ప్రయాణము ఈనాటి ఈ ప్రపంచములో కొనసాగించడము, ఆ ప్రభు క్రీస్తుని లోకమునకు ప్రకటించడము ఎన్నో సవాళ్లతో కూడుకున్న జీవన విధానం. కావున ప్రభువు శిష్యులైన మిమ్మల్ని పంపుచూ ఉన్నాను, గొర్రెలను తోడేళ్ల మధ్యలోకి పంపిన విధంగా పంపుచూ ఉన్నాను. లోకము మేము ద్వేషిస్తూ ఉన్నది, గమనించండి. మీకు ముందుగా లోకము నన్ను ద్వేషించినది. ప్రేమ పాఠాలు నేర్పిన ప్రేమకు చిహ్నమైన నన్ను ద్వేషించినది. పౌలు, తిమోతి క్రీస్తు సువార్తను ప్రకటించుటలో ఎదుర్కొన్న సవాళ్ళు, ఒడిదొడుకులు, కష్టనష్టాలు, ఆటుపోటులను సహించి ప్రభు క్రీస్తు ఆత్మశక్తితో ఆ సువార్త పరిచర్యను కొనసాగించి ఉన్నారు. ఆ పుణ్యఫలమే అనేక సంఘాలు, చిన్న చిన్న క్రైస్తవ సంఘాలు మహా గొప్ప క్రైస్తవ సంఘముగా ఆవిర్భవించి ఉన్నాయి. ఈనాటి మొదటి పట్టణంలో అలనాటి ఆ క్రైస్తవ సంఘము విశ్వాసమునందు దృఢపడుతూ అభివృద్ధి చెంది ఉన్నదని మొదటి పట్టణంలో వింటూ ఉన్నాం. కావున ప్రియ విశ్వాసులారా, ప్రభుసైనిక జీవనం, ఈ జీవితం, ఈ క్రైస్తవ జీవన ప్రయాణం విశ్వాసంతో ఆరంభించితిమి, విశ్వాసంతో కొనసాగించాలి. ఆ విశ్వాసంలో దినదినము వారి వలె మనము కూడాను అభివృద్ధి చెందాలి అని, ఆ ప్రభు దీవెనలు పొందాలని ఈ బలి పూజలు పాల్గొంటూ ప్రార్థించుకుందాము. ఎన్నో సవాళ్ళు ఎదురైనప్పుడు, ఆటుపోటులు ఎదురైనప్పుడు, కష్ట నష్టాలు ఎదురైనప్పుడు కాడి పడవేసి అల్ప విశ్వాసముతో, అవిశ్వాసముతో జీవించిన సందర్భములను మరొక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రభువు అందరినీ కూడాను విశ్వాసమందు దృఢపరచాలని, మరొకసారి ఆ సువార్త పరిచర్యలో మనవంతు కృషి చేయాలని, అందరము కలిసికట్టుగా చేద్దామని ఆ ప్రభు ముందు మన పాప క్షమాపణ ఒప్పుకుంటూ మన పాపలు మన్నించమని క్షమాగుణముతో మందరినీ కూడాను ఆ ప్రభువు తన దయ, ప్రేమ, కనికరంతో కడిగివేయమని ప్రార్థించుదము. మౌనం వహించి
మన పాప జీవితమును మరొక్కసారి నెమరు వేసుకుంటూ మన అసంపూర్ణతను, అవిశ్వాసమును, అల్ప విశ్వాసమును ప్రభు మన్నించి మనల్ని తాకి స్వస్థపరచమని వేడుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరునితోను సహోదరి సహోదరులారా మీతోనూ పాప సంకీర్తనము చేయుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మేము నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరా, జ్ఞానస్నానము ద్వారా మీరు మాకు స్వర్గీయ జీవనమును ప్రసాదింప చిత్తగించుచున్నారు. మాకు పవిత్రతను దయచేసి మమ్ము అమర జీవితమునకు యోగ్యులనుగా తయారు చేసిన మీరు దానిని సంపూర్ణముగా పొందునట్లు మీ కృపను అనుగ్రహించుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అపోస్తుల కార్యములు అధ్యాయం 16 1 నుంచి 10 వరకు ఉన్న వచనములు. పౌలు దెర్బే లిస్ట్రియాలకు ప్రయాణము చేసెను. అక్కడ తిమోతి అను పేరు గల శిష్యుడు ఒకడు ఉండెను. అతని తల్లి కూడా విశ్వాసురాలే. ఆమె యూదా జాతికి చెందినది. కానీ అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. లిస్ట్రా, ఇకోనియాలలో ఉన్న సోదరులలో తిమోతి మంచి పేరు పొంది ఉన్నాడు. పౌలు తిమోతిని తన వెంట తీసుకుని పోదలచి అతనికి సున్నతి కావించెను. ఏలైనా తిమోతి తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రాంతములలో ఉన్న యూదులకు తెలియను. వారు ఆ పట్టణముల మీదుగా పోవచ్చు యెరూషలేములోని అపోస్తలుల చేత పెద్దల చేత నిర్ణయించబడిన నిబంధనలను వారికి తెలియచేసి వాటిని పాటింపవలెనని చెప్పిరి. కనుక అక్కడ ఉన్న క్రైస్తవ సంఘములు విశ్వాసమందు దృఢపడి దినదిన అభివృద్ధి చెందుచుండెను. వారు ఫ్రీజియా, గలీతియా ప్రాంతముల మీదుగా పయనించిరి. పవిత్రాత్మ వారిని ఆసియా మండలములో దేవుని సందేశమును వినిపింపలేదు. వారు మిసియా సరిహద్దు చేరుకొని బితూనియా రాష్ట్రము వెళ్ళుటకు ప్రయత్నించిరి. కానీ యేసు ఆత్మ వారికి అనుమతి ఇవ్వలేదు. అందుచే వారు కుడివైపుగా మిసియా మీదుగా పయనించి త్రోయకు పోయిరి. ఆ రాత్రి పౌలునకు ఒక దర్శనము కలిగెను. ఆ దర్శనములో మాసిడోనియా మనుషుడొక్కడు కనిపించి మాసిడోనియాకు వచ్చి మాకు సహాయపడుడు అని పౌలును బ్రతిమాలుకొనెను. ఈ దర్శనము కలిగిన వెంటనే
మేము మాసిడోనియా పోవుటకు సిద్ధపడితిమి. ఏలైనా అక్కడ ఉన్న ప్రజలకు సువార్తను ప్రకటించుటకు దేవుడు మమ్ము పిలిచినదని మేము నిశ్చయించుకొంటిమి. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు 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 రక్షకుడు యేసు నీతిమంతుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యము ఆయుష్ను దయచేస్తాడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యము ఆయుష్ను దయచేస్తాడు. నీతి కార్యములు నాతో చేయిస్తాడు, నీతి కార్యములు నాతో చేయిస్తాడు. నిత్యము నా విజయములు చేయిస్తాడు. హల్లే హల్లెలూయా 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 హల్లే హల్లెలూయా. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు 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 రక్షకుడు యేసు నీతిమంతుడు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 15వ అధ్యాయము వచనములు 18 నుండి 21 వరకు. 15వ అధ్యాయము వచనములు 18 నుండి 21 వరకు. లోకము మిమ్ము ద్వేషించినచో మీకంటే ముందు అది నన్ను ద్వేషించినదని తెలుసుకొనుడు. మీరు లోకమునకు చెందిన వారైన ఎడల లోకము మిమ్ము తన వారినిగా ప్రేమించడిది. మీరు లోకమునకు చెందిన వారు కారు, నేను మిమ్ము లోకము నుండి ఎన్నుకొంటిని కనుక లోకము మిమ్ము ద్వేషించుచున్నది. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు అని నేను చెప్పిన మాటను స్మరింపుడు. లోకము నన్ను హింసించిన మిమ్మును హింసించును. అది నా మాటను పాటించిన ఎడల మీ మాటను కూడా పాటించును. కానీ లోకము నన్ను పంపిన వారిని ఎరుగదు. అందుచే నా నామము నిమిత్తము మీ పట్ల అది ఇవన్నీ చేయును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా,
నిన్నటి దినమున మనము ధ్యానించుకున్న విధముగా ప్రభువు మనందరినీ కూడాను తన స్నేహితులుగా పిలుచుకున్నాడు, అభిషేకించి ఉన్నాడు. ఒక పరిచర్య కోసము మనల్ని ఎన్నుకొని అభిషేకించి పంపించి ఉన్నాడని కూడాను ధ్యానించుకున్నాం. ప్రభువు అందరినీ కూడాను శిష్యరికమునకు పిలుచుకున్నాడు. తన శిష్యులుగా జీవించమని, తన ఆజ్ఞ ప్రకారము జీవించమని సెలవిచ్చి ఉన్నాడని మనం నిన్న విని ఉన్నాం. ఈ ప్రత్యేకమైన శిష్యరికాన్ని ప్రభువు ఒక మార్గముగాను, ఒక ప్రత్యేకమైన జీవన విధానముగాను పరిశుద్ధ గ్రంథంలో మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మీరు నా శిష్యులుగా జీవించిన ఎడలా, ఈ లోకంలో నా శిష్యులుగా మీరు జీవించిన ఎడలా, నా వలె నా మనస్తత్వము కలిగి జీవించిన ఎడలా లోకమునకు ఇష్టము లేదు, లోకమునకు మీరు ప్రియులు కారు. ఎందుకనగా లోకము ప్రేమించినది, లోకము ప్రోత్సహించినది, లోకము దండించనిది, ఖండించనిది, లోకము కొనసాగించున్నది దైవ విరుద్ధము. కాబట్టి లోకము స్వార్థమునకు పెద్దపీట వేస్తుంది. కాబట్టి లోకము పాపము పుణ్యమునకు భేదము మర్చిపోయింది. కాబట్టి లోకము ప్రేమకు ద్వేషమునకు భేదం లేకుండా జీవిస్తుంది. కాబట్టి లోకము చెడ్డవాణ్ణి, పాపినే గౌరవిస్తుంది. కాబట్టి పవిత్రునికి, సామాన్యునికి, ఒక విశ్వాసికి స్థానము లేదు. నీ వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ శత్రువులను ప్రేమించు. ఇది లోకము పాటించని తత్వం, ఇది క్రీస్తు తత్వం, ఇది క్రైస్తవ తత్వం, క్రైస్తవత్వం. దేవుని క్రీస్తు ప్రభునికి శిష్యులుగా జీవించాలంటే ఇది క్రీస్తు ప్రభు శిష్యరికం. ఈ క్రైస్తవ జీవితం జీవించుటలో అనేక సవాళ్ళను మీరు ఎదుర్కొంటారు. లోకం మేము ద్వేషిస్తూ ఉంది, హింసిస్తూ ఉంది, ఖండిస్తూ ఉంది, దండిస్తూ ఉంది, దూరము చేస్తూ ఉంది, అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది, చివరికి మరణము పాలు చేస్తూ ఉంది. ఇదే జీవన విధానమును కొనసాగించిన ఎంతోమంది మహానుభావులు, ఎంతోమంది పునీతులు, ఎంతోమంది వేద సాక్షులు ఆది అపోస్తలిక సంఘము నుండి కూడాను మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభువు అపోస్తలులు కూడాను ఈ లోకము ద్వేషించినది. క్రీస్తు ప్రభు చూపిన మార్గంలో జీవించిన వారి గతి ఏమైందో మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూసి ఉన్నాం, చదువుకున్నాం. అందరి అపోస్తులని లోకము ఖండించింది, దండించింది, మరణము పాలు చేసింది, చంపినది. నీ సిలువను ఎత్తుకుని అనుసరించు అన్న క్రీస్తు ప్రభు నువ్వు జీవించే యొక్క జీవన విధానం, మార్గం అనేది ఒక సిలువ బాటని, ముండ్ల బాటని, ఇరుకైన మార్గమని, కల్వరి గిరికి ఒక మార్గమని గుర్తుంచుకో. నా శిష్యునిగా జీవించాలనుకుంటే ఈ సిలువని ఎత్తుకొని పయనించు, నిత్యరాజ్యం నీది అన్నాడు ప్రభు. ఇదే సువార్తను, ఇదే పునరుత్థాన క్రీస్తు ప్రభు యొక్క శుభ సందేశమును ప్రకటిస్తూ ఉన్న పౌలు, తన అనుచరుడు తిమోతి అనేక ప్రాంతాల్లో క్రైస్తవ సంఘాలను స్థాపించి ప్రభు క్రీస్తునందు ప్రగాఢమైన విశ్వాసమును ప్రకటించి ఎంతోమందిని ప్రభు క్రీస్తుకి శిష్యులుగా మార్చిన పౌలు, తన అనుచరులు ఒక పెద్ద మహా క్రైస్తవ సంఘముగా వెలసి ఈరోజు మన వినియున్న విధముగా అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 5వ వచనం, అక్కడ ఉన్న క్రైస్తవ సంఘములు
విశ్వాసమునందు దృఢపడి దినదినాభివృద్ధి చెందుతుండెను. మనది ఒక క్రైస్తవ సంఘం. ప్రతి కుటుంబము క్రైస్తవ సంఘం. ప్రతి క్రైస్తవ కుటుంబము ఒక చిన్న తిరుసభ. ప్రతి క్రైస్తవ కుటుంబము ఈ కథోలిక మహావృక్షమైన కథోలిక క్రైస్తవ సంఘములో ఒక భాగము. ఈ క్రైస్తవ కథోలిక సంఘం అనేది మహావృక్షం. ఈ వృక్షమునకు విశ్వాసము పునాది అయితే ఆ పునాది నిజముగా దృఢముగా ఉన్నదా? ప్రభు చెప్పిన విధముగా విశ్వాసమునందు మనం దృఢపడుతూ దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నామా? ఈనాటి మన క్రైస్తవ సంఘము అలనాటి అపోస్తలుల సంఘమును పోలి ఉన్నదా? ఈనాటి మన క్రైస్తవ కుటుంబము అలనాటి పౌలు తిమోతి ఏర్పాటు చేసిన స్థాపించిన క్రైస్తవ సంఘములను పోలి ఉన్నదా? ఆత్మ పరిశీలన చేసుకుంది. వివిధ మతాల మధ్యలో జీవిస్తున్న మనం ప్రపంచంలో ఈనాడు ఘోరాతి ఘోరమైన అవమానమునకు, ప్రమాదమునకు, ఘోరముగా హింసింపబడుతున్న మతాల్లో క్రైస్తవ మతం ముందంజలో ఉన్నదన్నది నిజం. ప్రపంచం ఆశ్చర్యపడుతూ ఉండవచ్చు, ఇతర సహోదరులు ఆశ్చర్యపడుతూ ఉండవచ్చు. ఎందుకు క్రైస్తవులు ఇంతగా హింసింపబడతారు? ఎందుకు క్రైస్తవత్వం ఎందుకు ఇంతగా అనదొక్కాలనుకుంటూ ఉన్నారు? ఈ లోకమునకు విలువలంటే ఇష్టం ఉండదు. ఈ లోకమునకు లక్షణాలంటే ఇష్టం ఉండదు. ఈ లోకమునకు పుణ్యం అంటే ఇష్టం ఉండదు. ఈ లోకమునకు పవిత్రత అంటే ఇష్టం ఉండదు. ఈ లోకమునకు దేవుని మార్గం అంటే ఇష్టం ఉండదు. లోకముకు ఎంచుకున్న మార్గం సైతాను మార్గం. ద్వేషం, పగ, ఈర్ష, కుట్ర, కుతంత్రం, పాపం పుణ్యం భేదం లేకుండా జీవించడం, విలువలేని జీవితం. కానీ ప్రభు విలువ కలిగి జీవించండి అన్నాడు. ప్రేమ, దయ, కనికరం, క్షమాగుణం, ఇతర స్వార్థ విలువను కలిగి జీవించండి. ఒక విశ్వాసము కలిగిన ఉన్నతమైన క్రీస్తు సంఘముగా జీవించండి అని ప్రభు మనందరినీ ఆహ్వానించున్నాడు, దీవించున్నాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మన సొంత కుటుంబంలో కావచ్చు, సొంత బంధుమిత్రుల ద్వారా కావచ్చు, ఎవరి ద్వారా అయినా కానీ మనం వ్యతిరేకతను ఎదుర్కోవచ్చు, ప్రతికూలతను ఎదుర్కోవచ్చు, ఆటుపోట్లను ఎదుర్కోవచ్చు, కష్ట నష్టాలను చవి చూడవచ్చు. చివరికి మన విశ్వాసాన్ని సవాళ్ళు చేయవచ్చు. ప్రభునందు దృఢమైన విశ్వాసము కలిగి అపోస్తలులు, పునీతులు, వేద సాక్షుల వలె పునరుత్థాన క్రీస్తు ప్రభునందు ప్రగాఢమైన విశ్వాసము కలిగి విలువలు కలిగి జీవించిన ఎడల మనది అలనాటి అపోస్తలికుల సంఘం, మనది క్రైస్తవ సంఘం, ఆ ప్రభు క్రీస్తు సంఘం. సర్వమానవ కుటుంబం ఒక విశ్వాసం కలిగిన కుటుంబముగా, దైవ సంఘముగా మారినలా ఈ లోకమునకు వేరొక మార్గము లేదు, కేవలము దైవ మార్గము తప్ప. దానికోసం పాటుపడుదాం. దానికోసం ఈ క్రీస్తు ప్రభు స్వార్థను ప్రకటించుదాం. విశ్వసించి ప్రకటించి సంఘమునందు విశ్వాసమునందు దృఢపడి దినదినాభివృద్ధి చెందుదాము. సహోదరి సహోదరులారా, ప్రేమామయుడైన క్రీస్తు భగవంతుడు ఇది నా ప్రేమాజ్ఞ, ఇది నా శుభ సందేశమని శాంతిని, సమాధానమును తన బహుమతిగా మనకు ప్రసాదించిన ప్రభు క్రీస్తు ఏ ఆత్మయు కూడా నశించకూడదు అన్న గొప్ప సంకల్పముతో ప్రభు తన భుజములపై మన పాపపు కాడిని ఎత్తుకొని లోకమును తన పుణ్యమరణం ద్వారా రక్షించిన ఆ ప్రభు క్రీస్తునందు అందరము మోకరించి ఆ ప్రభువును విశ్వసించే ప్రతి బిడ్డ కూడాను రక్షింపబడును. ఉత్తరించు స్థలంలో ఉన్న ప్రతి ఆత్మ కూడాను దీవించబడును.
వెలుగును పొందును, పరలోకమునకు మార్గము చూపబడును అన్న గొప్ప సత్యమును మరొక్కసారి విశ్వసిస్తూ మోకరించి ఆ ప్రభు ముందు ప్రార్థించుదాము. సకల ఆత్మల నిత్య విశ్రాంతి కొరకు దైవ ప్రార్థన. ప్రభువా మాపై దయచూపుము, ప్రభువా మాపై దయచూపుము. క్రీస్తువా మాపై దయచూపుము, క్రీస్తువా మాపై దయచూపుము. ప్రభువా మాపై దయచూపుము, ప్రభువా మాపై దయచూపుము. క్రీస్తువా మా ప్రార్థనను ఆలకించండి. క్రీస్తువా మా ప్రార్థన ఆలకించండి. పరలోక దేవ పితేగు తండ్రి, చనిపోయిన వారి ఆత్మల మీద దయగా నుండండి. లోకరక్షకుడా పుత్రుడైన సర్వేశ్వర, చనిపోయిన వారి ఆత్మల మీద దయగా నుండండి. పవిత్రాత్మైన సర్వేశ్వర, చనిపోయిన వారి ఆత్మల మీద దయగా నుండండి. త్రియేక దేవా, చనిపోయిన వారి ఆత్మల మీద దయగా నుండండి. పరిశుద్ధ కన్య మరియమ్మ, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. పునీత మిఖయేలు గారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల దూతలారా అతిదూతలారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పుణ్య ఆత్మలారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. పునీత జోజప్ప గారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పితరులారా ప్రవక్తలారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల అపోస్తులారా సువార్థికులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల వేద సాక్షులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పీఠాధిపతులారా పాప విమోచకులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల వేద పండితులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల గురువులారా లేవీయులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల మఠాధిపతులారా దీర్ఘదర్శులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల కన్యా స్త్రీ ధన్యులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పునీతులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సకల కీడుల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ అంతిమ తీర్పు నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. సైతాను శక్తుల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. నిత్య దుఃఖ దురితముల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. నిత్య నరకాగ్ని నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. భయంకరమైన చీకటి భయాందోళన నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. ఘోర ఏడ్పుల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ పవిత్ర జన్మస్థానం ద్వారా ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ పరిశుద్ధ నామము ద్వారా ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన సకల అవమానముల ద్వారా ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ అనంత ప్రేమతో ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ పరిశుద్ధ రక్తముతో ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన పవిత్ర దెబ్బల ద్వారా ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు ధరించిన పవిత్రమైన ముళ్ళ కిరీటము ద్వారా ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు మోసిన పవిత్ర శిలువ ద్వారా ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన పవిత్ర మరణము ద్వారా ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన పంచగాయముల ద్వారా ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. అంతిమ తీర్పునందు ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. మరియా మగ్దలీను మన్నించి దొంగవాని యొక్క ప్రార్థనను ఆలకించిన నీవు ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. మా కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, బంధుమిత్రులు, స్నేహితులు, ఆప్తులు వారి సకల ఆత్మలను ఉత్తరించు స్థలమున్న ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. దిక్కులేని ఆత్మలు ప్రార్థించుటకు ఈ భూలోకములో ఎవరు లేని మరిచిపోయిన విడిచిపెట్టబడిన సకల ఆత్మల నిత్య విశ్రాంతి కొరకు ఓ ఓ ప్రభువా ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. ఉత్తరించు స్థలములోను దిక్కులేని ఆత్మలను మరియు నిత్య నరకాగ్నిలో మీ మన్నింపు కోసం ఎదురు చూస్తున్న వారి సకల పాపములను తుడిచివేయమని
ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. మీ నిత్య రాజ్యములో పరలోక నివాసము చేస్తూ ఉన్న పునీతులు, వేదసాక్షులు, దేవదూతలు, సకల అతిదూతలతో వారు సాంగత్యము చేయునట్లు ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. రాజులకు రాజువైన దేవా, ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. పుత్రుడైన దేవా, ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములు పరిహరించడు వారా, వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించడు వారా, వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించడు వారా, వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. క్రీస్తువా మా ప్రార్థనను ఆలకించండి. క్రీస్తువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. నిత్య నరకాగ్ని నుండి, నరక బంధముల నుండి వారిని విడుదల దయచేయండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదము. సర్వలోకమునకు అధిపతి అయిన దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతి స్తోత్రమయ. తప్పిపోయిన మానవుణ్ణి వెతికి పట్టుకొని రక్షణ భాగ్యమును ఒసగిన గొప్ప దేవుడు నీవే ప్రభువా. విశ్వాసం నుండి మరణించి ఉత్తరించు స్థలంలో నీ యొక్క అంతిమ తీర్పు కోసము, నీ కనికరము, దయ, ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉన్న మా సహోదరి సహోదరుల ఆత్మల కోసం ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఈ మా దీన హృదయములతో చేసిన ప్రార్థనను ఆలకించి వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, నిత్య రాజ్యములో పరలోక రాజ్య ద్వారములను తెరచి నిత్యము వారు నీతో జీవించున్నట్లు మా నాథుడును లోకరక్షకుడైన పునరుత్థానము జీవమైన క్రీస్తు ప్రభు పేరిట అడిగి వేడుకుంటున్నాము ప్రభువా. ఆమేన్. వారికి నిత్య జీవమును దయచేయమని, నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. నిత్య జీవము వారికి దయచేయమని, నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. నిత్య జీవము వారికి దయచేయమని, నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. నిత్యము వారు నీయందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ప్రభుడవైన దేవా, నీవు ప్రేమ, దయ, కనికరములకు నిలయము. అవును ప్రభు, లోకము నీ అనంతమైన ప్రేమ, దయ అన్న విలువలను మరచి విలువలు లేని పాప జీవితమును జీవిస్తూ ఆత్మల రక్షణను కోల్పోతున్న ఈ పాప మానవ జాతిని మరొకసారి రక్షించుటకు నీవు చేసిన త్యాగం అమోఘం ప్రభువా. నీ ఏకైక కుమారుడు క్రీస్తు భగవంతుణ్ణి మా మానవ రూపములో ఈ లోకమునకు పంపి మాపై నీ గల ప్రేమను వ్యక్తపరచు ప్రభువా. ప్రేమ పాఠము నేర్పిన క్రీస్తు ప్రభువు, నా శిష్యులుగా జీవించండి పిలిచిన ఆ ప్రభువు తన మనస్తత్వము కలిగి జీవించుటకు శిష్యులను ఎన్నుకొని వారి ద్వారా ఈ శుభ సందేశంను సకల మానవ జాతికి ప్రకటించిన గొప్ప దేవుడయా. ఆయన వాక్కు ప్రకారం జీవించిన ప్రతి ఆత్మ కూడా రక్షింపబడిన గొప్ప దేవుడు. ఆ శుభవార్తను విశ్వసింపక అవిశ్వాసముతో మరణించిన వారి ఆత్మల కోసం ప్రార్థిస్తున్నాము ప్రభువా. నేను నిత్య రాజ్యంలోనికి ప్రవేశించలేక అడ్డంకిగాను ఉన్న ప్రతి పాప బంధమును, అసంపూర్ణతను, అవిశ్వాసమును, అపరిపూర్ణతను తీసివేయమని నీ దయగల హస్తములతో వారి మన్నించి నరక కూపము నుండి, ఉత్తరించు స్థలము నుండి నీ పరలోక రాజ్యమునకు ఆహ్వానించమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. నువ్వు అన్నావు ప్రభు, సామెతల గ్రంథంలో నువ్వు అన్న విధముగా
మానవుడు మరణించుటలో లేదు నాకు ఆనందం అన్నావు ప్రభు. మనిషి నశించుటలో లేదు నాకు సంతృప్తి అన్నావు ప్రభు. ఈనాటి పౌలు సన్నిహితుడైన తిమోతికి రాస్తూ పౌలు గారు సర్వమానవాళి రక్షింపబడాలన్నదే దేవుని అభిలాష. అవును ప్రభువా, ఈ లోకము ప్రభుక్రీస్తు పవిత్ర మరణము చే రక్షణ పొంది ఉన్నది ప్రభువా. ఇంకను రక్షింపబడిన వాళ్ళు, రక్షణ పొందని ఆత్మలకు రక్షణ దయచేయమని వారిపై దయచూపి కరుణించి తప్పిపోయిన కుమారుని వెతికి పట్టుకున్న నీవు, వ్యభిచారంలో ఉన్న మహిళను పవిత్రపరిచిన నీవు, క్షమించిన నీవు, పాపి అయిన జక్కయ్యను పవిత్రపరిచిన నీవు, మా సహోదరుల ఆత్మలను కూడాను పవిత్రపరచవా, శుద్ధీకరించవా. ఈ మా చిన్ని మనవిని ప్రభు క్రీస్తు అయిన లోకరక్షకుడైన ప్రభు పేరిట అడిగి వేడుకుంటున్నాము ప్రభువా. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దీవించు స్వామి, ఈ చిన్ని కానుక పవిత్రపరచి దీవించు స్వామి, నీ దివ్య పాద సేవలో నన్ను నిలుపుము స్వామి, నిలుపుము స్వామి. అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము. నీ సేవలో నా జీవితం, నీ సేవలో నా జీవితం. చేకొనుము మోదముతో, చేకొనుము మోదముతో, కానుకగా నా సర్వము, కానుకగా నా సర్వము. అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమవుట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఆమేన్. మా ఆనందమునకు నిలయమైన ఓ సర్వేశ్వర, మా ఈ కుటుంబ అర్పణములను దయతో అంగీకరించుమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున మీ ఆదర సహాయమును పొంది మీరు ప్రసాదించిన వరములను కోల్పోకుండా మీ శాశ్వత వరములను అందుకొనగలుగుదుముగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. పావన పిత,
ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుట యుక్తము. మా పాస్కైగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుట శ్రేయస్కరము. ఆయన ద్వారా మేము వెలుగు పుత్రులముగా నిత్య జీవనముతో ఉద్భవించుచున్నాము. మీ ప్రామాణిక అనుచరులకు స్వర్గరాజ్య సుఖానుభవములు తయారగుచున్నవి. ఎందుకనా ఆయన మరణము ద్వారా మా మరణము పునరుద్ధరణమాయను. ఆయన పునరుత్థానముతో సహా అందరి జీవనము పునరుత్థానమాయను. ఆ కారణమున పాస్కానంద ఉత్సాహములతో పూరితమై ప్రపంచమంతట మానవ జాతి మీ స్తుతి గానము చేయుచున్నది. అదియునుగాక స్వర్గశక్తులను దూతల దళములను మీ మహిమాయుత గీతమును నిరతము పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువాం, మీరు నిక్కముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరం పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమును ఒసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్యలు చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆదుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము.
క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యథాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి శాంతిని, ఐక్యతను దయచేయము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు వారా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించుడు క్రీస్తు భగవంతుడు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును.
నా శ్వాస నా శ్వాస నీవే యేసా. నాలో నాలో నీవే యేసా. నాలో నాలో నీవే యేసా. ప్రార్థించుదము. ప్రేమ సాగరులైన ఓ సర్వేశ్వర, మీ కుమారుని బాధల పూరిత మరణము ద్వారా మేము రక్షణమును పొందితిమి. మీ నిత్య ప్రేమలో మమ్ము పదిలపరచండి. తుదకు ఆయన పునరుత్థానానందమును కూడా అనుభవించినట్లు సహాయము చేయుడని వేడుకొనుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైంది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. జనని ఓ మరియమ్మా, దేవుని కుమారుని తల్లివి నీవమ్మా. పావన జనని ఓ మరియమ్మా, దేవుని కుమారుని తల్లివి నీవమ్మా. వందనం ఓ మరియమ్మా, నీకే మా వందనం. వందనం ఓ మరియమ్మా, నీకే మా వందనం. పావన జనని ఓ మరియమ్మా, దేవుని కుమారుని తల్లివి నీవమ్మా. పావన జనని ఓ మరియమ్మా, దేవుని కుమారుని తల్లివి నీవమ్మా.